నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరులో వైఎస్ఆర్సీపీకి బిగ్ షాక్. మేయర్ ఆమద, ఉప మేయర్ రాజేష్ కుమార్ రెడ్డితో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నివాసంలో తెలుగుదేశం పార్టీలో చేరిక. తిరుమలలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో దేవరాగం రెస్టారెంట్ ను ప్రారంభించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. తిరుమలకు వచ్చేటువంటి భక్తులకి నాణ్యమైన ఆహారాన్ని అందించి పరిశుభ్ర వాతావరణం ఉండేటట్టు చూసుకుంటామని వెల్లడి. ఫ్రైడే డ్రైడేలో భాగంగా తిరుపతి పట్టణంలోని పలు ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఇక వార్తల్లోని వివరాలు. ఫ్రైడే డ్రైడేలో భాగంగా తిరుపతి పట్టణంలోని స్కావెంజర్స్ కాలనీ, శివజ్యోతి నగర్లోని పలు ప్రాంతాలని తిరుపతి మున్సిపల్ కమిషనర్ అతిథి సింగ్ తదితర సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఫ్రైడే డ్రైడేలో భాగంగా ఈరోజు మనం ఈ స్కావెంజర్స్ కాలనీ ఇదంతా తిరగడం జరిగింది. మనకి తిరుపతిలో డెంగ్యూ కేసెస్ కొంచెం ఎక్కువ అధికంగా నమోదవడంతో కారణాలు తెలుసుకోవడానికి రావడం జరిగింది. చూస్తే చాలా చోట్ల ఫ్రైడే డ్రైడే కార్యక్రమం ఇంకా అనుకున్న స్థాయిలో క్షేత్రస్థాయి సిబ్బంది చేయటం లేదు. సో దాని మీద అవగాహన కల్పించడానికి ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో నీటి నిల్వ ఉంచిన అన్నింటినీ కూడా మనము పడేసి అన్నిటినీ కూడా డ్రైగా పెట్టుకుంటే మనకి ఏదైతే ఈ డెంగ్యూ లార్వా అనేది మనకి ముఖ్యంగా ఫ్రెష్ వాటర్లో అది ముఖ్యంగా లార్వా అనేది మనకి వస్తుంది. దాన్ని తొలగించుకోవాలంటే వారానికి ఒకసారి మన ఇంట్లో ఉన్న అన్ని నీటి నిల్వలన్నింటినీ కూడా మనము పడేయాలి. ఇది అన్ని చోట్ల కూడా మున్సిపల్ కమిషనర్ గారు చేస్తున్నారు. అదేవిధంగా డ్రైన్స్ కూడా చాలా చోట్ల బ్లాక్ అయి ఉన్నాయి. ప్రతి 2-3 రోజులు ఒకసారి మనకి కమిషనర్ గారి ఆధ్వర్యంలో మొత్తం శానిటేషన్ సిబ్బంది అంతా డ్రైన్స్ని క్లీన్ చేస్తున్నప్పటికీ ఇంకా కొన్ని చోట్ల సమస్యలు ఉన్నాయి. డ్రైన్స్ వల్ల కూడా మనకి స్టాగ్నెంట్ డ్రైన్స్ వల్ల కూడా ఈ మలేరియా, డెంగీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా తక్షణమే క్లియర్ చేయవలసిందిగా మున్సిపల్ కమిషనర్కి మిగతా వాళ్ళ టీం అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 2-3 రోజుల క్రితం ఈ సీజనల్ వ్యాధుల మీద అన్నిటి మీద చాలా డీటెయిల్డ్గా అధికారులందరితో సమీక్ష నిర్వహించి వీటి మీద ప్రత్యేక శ్రద్ధ, ముఖ్యంగా ఈ సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, అదేవిధంగా తిరుపతిలో కొన్ని కేసులు మనకి చికెన్ గున్యా కూడా రిపోర్ట్ అయినాయి. వాటన్నిటిని కూడా తక్షణమే పరిష్కారం చేసి ఈ కేసులు ఇంకా రాకుండా చూసుకోవాలనేది ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈరోజు మన మున్సిపల్ ఏరియాలో అదేవిధంగా రూరల్ ఏరియాలో కొన్ని చోట్లకి వెళ్ళడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా తిరుపతి జిల్లాలో అయితే ఎక్కువగా మనకి తిరుపతి పట్టణం పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయండి. ముఖ్యంగా డెంగ్యూ కేసులు, చికెన్ గున్యా కేసులు. గ్రామ స్థాయిలో రూరల్ ఏరియాలో కొంచెం మంచిగానే ఉంది, కేసెస్ ఎక్కువ ఏం రిపోర్ట్ అవ్వట్లేదు. అయినప్పటికీ మనకి రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఈ డయేరియా కేసులు రిపోర్ట్ అయినాయి. మీకు చూసుకుంటే తిరుపతి జిల్లాలో కేవీబీపురంలో ఐ థింక్ వారం 10 రోజుల క్రితం ఒక ఎపిసోడ్ వచ్చినట్టుంది. అదేవిధంగా గూడూరు హాస్టల్లో, గూడూరు మండలం ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో చెన్నూరులో చాలామంది పిల్లలు డయేరియా బారిన పడ్డారు. వాటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రతి బుధవారం మన ఎమ్మెల్యేహెచ్పీలు అందరూ కూడా ప్రతి ఒక్క వాటర్ సోర్స్ని టెస్ట్ చేసి ఆ టెస్ట్ చేసిన వాటర్ సోర్స్లో ఏదన్నా బ్యాక్టీరియా ఏదైనా ఉందో కనుక్కొని అది పంచాయతీరాజ్ అధికారులకు అందజేస్తారు. అది వెంటనే ఒకవేళ ఏదైనా బ్యాక్టీరియా ఏదైనా ఉంటే ఆ వాటర్ సోర్స్ని, బోర్వెల్ అయితేనేమి లేదంటే ఓవర్ హెడ్ ట్యాంక్ని ఇదంతా కూడా స్టాప్ చేసి ఆల్టర్నేట్ వాటర్ సప్లై చేయాలి. అదేవిధంగా పంచాయతీరాజ్ అఫీషియల్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది, 15 డేస్కి ఒకసారి ఓవర్ హెడ్ ట్యాంక్స్ అన్నింటినీ కూడా శుభ్రపరిచి వాటికి లిడ్ అది ఉండేటట్టు చూసుకొని, అదేవిధంగా ఈ సీజనల్ వ్యాధులు ఏదైతే మనకి అతిసారం ఇవన్నీ ఉన్నాయో వాటి మీద విస్తృతంగా మనము ప్రచారం చేయడానికి జూలై 1వ తారీఖు నుంచి 2 నెలలుగా స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అని కూడా చేపట్టడం జరిగింది. సో ఇంటింటికి చిన్నపిల్లలు ఎవరైతే ఉంటే వాళ్ళందరికీ జింకు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ మొదలు పెడుతున్నాము. తిరుపతి జూ పార్క్ సమీపంలోని ఏపీ టూరిజం కార్యాలయాన్ని శుక్రవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పర్యాటక శాఖ స్థలం, భవనాలు, కార్యాలయం, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలను సందర్శించారు. సిబ్బంది తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 40 ఎకరాలు టూరిజం శాఖకు సంబంధించి భూమి ఉందని తెలిపారు. ఇందులో 5 ఎకరాలు కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. 37 ఎకరాలు పక్కన ఖాళీ స్థలం ఉంది. అందులో 7 ఎకరాలు గ్రీన్ ఛానల్ కింద ఉంది.
అది చేయకపోవడంతో ఇటీవల వైసీపీ ప్రభుత్వం ఒబరాయ్ గ్రూప్ కి కేటాయించారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. దీని వెనుక ఏదో మతలబు ఉందని, ప్రభుత్వంతో లాలూచి పడినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో 18 నెలలుగా టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి జీతాలు లేవని, తిరుపతి లాంటి పర్యాటక ప్రాంతం ఎక్కడా ఉండదని, భక్తితో వచ్చే యాత్రికులను టూరిజం వైపు మళ్లించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ను మరింత అభివృద్ధి చేసి దేశవ్యాప్తంగా విద్యార్థులను పంపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒక 45 ఎకరాల్లో ఉన్నటువంటి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కానివ్వండి, టూరిజం అథారిటీ కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి ప్లేస్లో మనం ఉన్నాం. ఇందులో ఒక 5 ఏకర్స్లో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం డెవలప్మెంట్ అనేటువంటిది, ఒకటి టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఇక్కడ నడుపుతున్నారు. ఇంకొకటి పక్కన ట్రాన్స్పోర్టేషను, వెహికల్స్, మనకి 300 రూపీస్ టికెట్స్, లేకపోతే ఇతరతర బయట నుంచి ప్యాకేజెస్ తీసుకొచ్చేటువంటిది. ఆ వెహికల్స్ ఒక 18 వెహికల్స్ మెయింటెనెన్స్ సంబంధించిన ఆఫీస్ కూడా ఉంది. దీనికి ఆనుకునే ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక 37 ఎకరాలు ఉంది అనేటువంటిది. అందులో 7 ఏకర్స్ గ్రీన్ ఛానల్లో ఉంది అనేటువంటి చెప్తారు. 30 ఏకర్స్ ఎక్స్క్లూజివ్గా ఉన్నప్పటికీ కూడా ఇందులో చాలా రోజుల క్రితం దేవలోక్ అనేటువంటి వారికి దేశంలో ఉన్నటువంటి వివిధ ఆలయాల తాలూకా నమూనాలను తీసుకొచ్చి అక్కడిక్కడ పెట్టి అదొక టూరిజం హబ్గా చేయాలనేటువంటిది ఒక ఆలోచన. దానికి గతంలో వాళ్ళకి 30 ఏకర్స్ ఇవ్వడం జరిగింది లీజుకి. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే ఈ మధ్యకాలంలో ఒబరాయ్ గ్రూప్ వాళ్ళకి ఇక్కడ విల్లాస్ కట్టడానికి, హైరైజ్ బిల్డింగ్స్ కట్టడానికి, వీటికి అన్నింటికి ఇచ్చారు అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం. అయితే ఏ ఒక్కటి ఇక్కడ గ్రౌండ్ కాలేదు. ఇచ్చినటువంటి ల్యాండ్ని వాళ్ళు ఉపయోగించుకునేటువంటి దిశగా వాళ్ళు ప్రయత్నించినట్టు లేదు. వాళ్ళకి లీజు ఇచ్చాం కాబట్టి వెంటనే దాంట్లో తయారు చేయవలసిన పరిస్థితులు సంవత్సరాలు గడుస్తున్నా సరే ఆ ఫెసిలిటీ ఏమీ ఇక్కడ ఏర్పాటు చేయలేదు. ఆ ఫెసిలిటీ ఏర్పాటు చేయనప్పుడు మనం గట్టిగా ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది? దేవలోక్ కానీ, అదేవిధంగా ఒబరాయ్ కానీ, వీటిని వెంటనే గ్రౌండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవి చేయకుండా ఉండటంలో ఏదో కొంత గత ప్రభుత్వం తాలూకు వాళ్ళు చేయకపోయినా వదిలేయటంలో, వాళ్ళు దాన్ని గ్రౌండ్ చేయకపోయినా దాన్ని అలా వదిలేసి దాని మీద ఏమీ యాక్షన్ తీసుకోలేదు అంటే అర్థం ఏంటంటే ఆ ప్రభుత్వంతో వాళ్ళు అది ఏదో లాలోచి పడినట్టుగా మనకు కనబడతా ఉంది. చిత్తూరు ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన కూరగాయల మార్కెట్కు పూర్వ వైభవం తీసుకొస్తామని, నగరం నలుమూలలా ఉన్న రైతు బజార్లను అభివృద్ధి చేసి దళారీ వ్యవస్థ లేకుండా రైతులే నేరుగా వ్యాపారం చేసుకునేలా చర్యలు తీసుకోబోతున్నామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. ఈ చిత్తూరులో గత 50 సంవత్సరాలుగా ఈ మార్కెట్ గురించి సమస్యను వింటున్నాను. ఆ సమస్యని చిత్తూరులో ఫస్ట్ దాన్నే టేకప్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో, ఎందుకంటే మార్కెట్లో మీరు చెప్పినట్టు దళారులే కాదు ప్రజలకు ఉపయోగపడే మార్కెట్ అది. అంటే గత 50 సంవత్సరాలుగా ఎవరికి ఏది కావాలన్నా ఆ మార్కెట్కే వెళ్ళేవారు. అనుకూలత అంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ప్రజలు నివసించే వారికి ఆ మార్కెట్ అనుకూలంగా ఉంది కాబట్టి అక్కడున్న స్థలాన్ని మనము రెన్యూట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వాలు మారిపోతున్నాయి. నేను చూసిన, మీరు చెప్పినట్టే బెంగళూరు లాంటి పట్టణాల్లో అనేక రకాలుగా డెవలప్మెంట్ గత 20 సంవత్సరాలుగా చూస్తే 100% అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. కానీ ఎందుకో చిత్తూరు అనగానే మన చిత్తూరు పట్టణము కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చెందలేదు. నేను ఎప్పుడు ఎలా చూశానో అలాగే ఉంది గత 25 సంవత్సరాలుగా. కాబట్టి ప్రజలకి ఎక్కడ ఏది, మీరు ఏదైతే రైతు బజార్లు కావచ్చు, మా పూతలపట్టు శాసనసభ్యులు చెప్పిన విధంగా రైతుల్ని అమ్ముకోవడానికి అవకాశం కల్పించే విధంగా చిత్తూరు 4 మూలలో ఇప్పుడు ఎన్ని రైతు బజార్లు ఉన్నాయో చూసి, ఇంకా కూడా రైతుల కోసం మీరు చెప్పినట్టు మ్యాంగో మండీని కూడా పెద్ద ఎత్తున పక్కనే ఉన్న గంగాది నెల్లూరు, పూతలపట్టు కావచ్చు, ఇంకా ఎక్కడి నుండైనా తెచ్చి అమ్ముకునే విధంగా, అంటే ఇంపోర్టెడ్ సంబంధించినవి కూడా మనం ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఎక్కడ ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో వాటినంతా కూడా దిగుమతి చేసి మన మ్యాంగో యార్డుని కూడా డెవలప్ చేసే పనిని చర్చించి మళ్ళీ దాన్ని కూడా మంచి నిర్ణయం తీసుకుంటాం ప్రజల కోసము. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ మార్కెట్ని అయితే కనీసం నేను అక్కడ విజిట్ చేసినప్పుడు ప్రాపర్గా
మార్కెట్లో అమ్మే ట్రేడర్స్ కావచ్చు, కొనే వ్యక్తులకు కావచ్చు, అన్ని సౌకర్యాలు లేక రోడ్లలోనే పార్కింగ్ చేయడం వల్ల ఆ హాస్పిటల్కి వచ్చే అంబులెన్స్ కావచ్చు, లేదా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ కావచ్చు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసే అది విజిట్ చేసి దాన్ని ఇమీడియట్గా రెన్యూ చేయాలని మన కమిషనర్ గారిని కోరడం జరిగింది. గత సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గురజాల జగన్మోహన్ చిత్తూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఒక్క నెలలోనే చిత్తూరు అభివృద్ధికి, మార్పుకు, బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ తనదైన నూతన శైలి పాలనతో ప్రజల మన్ననలు పొందుతున్న తీరును చూసి ఎమ్మెల్యే నాయకత్వానికి చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఆముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి మరియు కొంతమంది కార్పొరేటర్లు సంపూర్ణ మద్దతు ప్రకటించి టీడీపీలోకి చేరారని మాజీ ఎమ్మెల్సీ దొరబాబు తెలిపారు. ఈరోజు చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో ఒక మేయరు, డిప్యూటీ మేయరు, 18 మంది కార్పొరేటర్లు, అంటే మొత్తం 20 మంది కార్పొరేటర్లు తెలుగుదేశంలో చేరడం జరిగింది. ఈరోజు వాళ్ళు వచ్చి కోరింది ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర వచ్చి మేమందరం కూడా తెలుగుదేశంలో చేరతాము, చిత్తూరు టౌన్ డెవలప్మెంట్ కోసం మేమంతా కృషి చేస్తాము, మేమంతా అన్కండిషనల్గా పార్టీలో చేరుతా ఉన్నాము, దయచేసి తెలుగుదేశం పార్టీని చిత్తూరు నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం మొత్తం మీద కూడా 175 నియోజకవర్గాలు ఉంటే 164 నియోజకవర్గాల్లో మరి బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టారు. ప్రజలు ఏ పక్కుంటే మేము కూడా అదే విధంగా వస్తామని వాళ్ళు రావడం కూడా జరిగింది. వాళ్ళే క్లియర్గా చెప్పడం జరిగింది. ఈరోజు ఎక్కడైతే చేరినారో 20 మంది కార్పొరేటర్లు ఏరియాలో చేరారో వాళ్ళకుండే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మొన్న వార్డు ఎలక్షన్లలో కంటెస్ట్ చేసిన నాయకులు కూడా నేను ఒకటే పిలుపునిస్తున్నాను. ఏ విధంగానూ మీరు చేసిన కృషిని, మీరు చేసిన త్యాగాన్ని తెలుగుదేశం పార్టీ మరవదు. రేపు ఏ నామినేషన్లు వచ్చినా కూడా మీకే తొలి ప్రాధాన్యత ఉంటుంది. తప్పకుండా ఎమ్మెల్యే గారితో కూడా దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఆయన కూడా దాన్ని ఒప్పుకోవడం జరిగింది. పార్టీలో 2019 నుంచి 2024 వరకు ఎవరైతే కష్టపడి చేశారో వాళ్ళకే తొలి ప్రాధాన్యత ఇస్తామని కూడా చిత్తూరు నియోజకవర్గం తరఫున నేను కూడా హామీ ఇస్తున్నాను. ఇది నేను ఒక్కడే కాకుండా చిత్తూరు నియోజకవర్గంలోని నాయకులందరూ కూడా దీన్ని పాటిస్తారు. అందరూ కూడా నేను కూడా వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. తప్పకుండా దీన్ని పాటిస్తారు. ఇది మరి ఈ కూటమి అభ్యర్థులు ఎవరున్నారో బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ అందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని మరి చిత్తూరు పట్టణ డెవలప్మెంట్ కోసం వాళ్ళు వచ్చారు. దానికోసం అన్కండిషనల్గా వాళ్ళు చేర్చుకోవడం జరిగింది. తప్పకుండా మన పార్టీ కార్యకర్తలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మేమంతా తీసుకుంటామని ఈరోజు ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నా. తిరుమలలో ఈరోజు ఉదయం టూరిజం శాఖ ఆధ్వర్యంలో నారాయణగిరి గెస్ట్ హౌస్ ప్రాంతంలో ఉన్న దేవరాగం రెస్టారెంట్ను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తిరుమలలో టీటీడీ వారి సహకారంతో అన్నమయ్య, బాలాజీ భక్తులకు అందుబాటులో హోటల్స్ నిర్వహిస్తున్నారని, అందులో భాగంగానే ఈరోజు దేవరాగం అనే రెస్టారెంట్ను ప్రారంభించామని మంత్రి తెలిపారు. దీని ద్వారా తిరుమలకు వచ్చేటువంటి భక్తులకి నాణ్యమైన ఆహారాన్ని అందించి పరిశుభ్ర వాతావరణం ఉండేటట్టు చూసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వం పర్యాటక రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయలేదని మంత్రి దుర్గేష్ విమర్శించారు. మా ప్రభుత్వంలో అన్ని రంగాలతో పాటు పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలని, టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. మీరు చెప్పినట్టుగా హైజీన్కి ఏదైతే శుభ్రత, నాణ్యం రెండు కూడా, క్వాలిటీ అండ్ హైజీన్ రెండు బాగా ఉండే విధంగా వీటి మీద దృష్టి పెట్టి ఆ రకంగా ఒక పక్కన యాంబియన్స్ని ఇస్తూ ఇంకో పక్కన హైజీను అదేవిధంగా పూర్తిగా నాణ్యత రెండు ఉండేలా చూసి ఎక్కువ మంది పిలిగ్రిమ్స్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తారు. అది ఇంతకుముందు గత ప్రభుత్వంలో వచ్చిన ఆరోపణలు ఏంటంటే ప్రధానమంత్రి ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న హోటల్స్ పైన సబ్లీజ్కి ఇస్తున్నారు. దాని అంటే కొన్ని మనకి ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వేరే ప్రాంతాల్లో కొంత లీజుకి ఇవ్వటం అనేటువంటిది కొన్ని సందర్భాలు, అంటే ఇప్పుడు కొంత మనకి ఎలా వచ్చిందంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేటువంటిది వాళ్ళ పీపీపీ మోడ్ అనేటువంటిది వచ్చింది. అన్ని ప్రభుత్వం మెయింటైన్ చేయలేదు కనుక కొంత ప్రైవేట్ రంగానికి ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ తిరుమలలోకి వచ్చేటప్పటికి ఇవి
ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారే మెయింటైన్ చేస్తాం. క్వాలిటీ విషయంలో కొంతమందిని కన్సల్టెన్సీగా తీసుకుంటాం, కొంతమందిని క్వాలిటీ కోసం కొంతమందిని ఉపయోగించుకుంటాం. నేను ఇప్పుడే క్లారిటీ కూడా తీసుకుంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇట్ విల్ బి రన్ బై ఓన్లీ ఏపీటీడీసీ, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారానే నడపబడుతుంది. కాకపోతే క్వాలిటీ మెయింటెనెన్స్ ఇతరత్ర అంశాల్లో వేరే వాళ్ళ యొక్క సహకారం కూడా తీసుకునేటువంటి దానికి దీన్ని దృష్టి పెడతా ఉన్నాం. ఎందుకంటే ఆ క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే కొంత కన్సల్టెంట్స్ యొక్క అవసరం కూడా ఉంటుంది కాబట్టి ఆ రకంగా కూడా చేస్తాం. టూరిజం ద్వారా ఇప్పుడు ప్యాకేజ్ దర్శనాలని అన్ని ప్రాంతాల నుంచి ఇప్పటికే ప్యాకేజ్ టూర్లు ఉన్నాయి. ప్యాకేజ్ టూర్లు ఇంకా మరింత పెంచుతాం. దాంతోపాటు ఇవాళ నాకు కొంతమంది పర్యాటకుల దగ్గర నుంచి వచ్చినట్టు ఒక విన్నపం ఏంటంటే, మాకు గతంలో అయితే కొంచెం ఎర్లీగా దర్శనం జరిగేదండి, ఈ ప్యాకేజ్ టూర్లో వచ్చేటువంటి వాళ్ళకి ఇప్పుడు 2 గంటల పైగా పడుతుంది. దాన్ని కొంచెం ఈవో గారితో మాట్లాడి కొంచెం సమయం తగ్గిస్తే ఎక్కువ మంది దీన్ని దర్శించుకోవడానికి వీలుగా ఉంటుంది అనేటువంటి మాట చెప్తున్నారు. అది ఈవో గారితో మాట్లాడి కొంచెం ఈ ప్యాకేజ్ ద్వారా వచ్చేవాళ్ళు మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి కనుక, రేపొద్దున దీని మీద ఎక్కువ మంది రావాలి కనుక అది దృష్టిలో పెట్టుకుని ఆ దర్శనం సమయాన్ని 2 గంటల నుంచి తగ్గించి త్వరగా వేగవంతంగా దర్శనం జరిగే విధంగా ఏమన్నా సహకరిస్తారని మాట్లాడతాం. అలా జరిగితే ప్యాకేజీలు కూడా ఎక్కువ పెరుగుతాయి. తిరుపతి నగరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను కౌన్సిల్ సమావేశంలో చర్చించి ఆమోదిస్తామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ అన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్లో ఉన్న కర్నాల వీధి రైల్వే అండర్ బ్రిడ్జ్ పరిసరాలను, రైల్వే స్టేషన్ కార్నర్ నుండి కస్తూరిబాయి సందు, పల్లి వీధి పరిసరాలను స్థానిక కార్పొరేటర్, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు నరసింహాచారితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నరసింహాచారి మాట్లాడుతూ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మించడం సంతోషమని, అయితే కస్తూరిబాయి సద్దు నుండి పల్లి వీధికి అటు ఇటు ప్రజలు తిరిగేందుకు ఇబ్బందిగా ఉందని, ఈ విషయాన్ని కౌన్సిల్ దృష్టికి తీసుకురావడం చేశామని, బ్రిడ్జి వద్ద నడకదారి బ్రిడ్జి నిర్మించేందుకు ఆమోదం తెలపడం జరిగినా ఇంతవరకు పనులు ప్రారంభించలేదని చెప్పడంతో అందుకు స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కస్తూరిబాయి సందులో గతంలో కాలువ ఉండేదని, తిరిగి ప్రజల కోసం నిర్మించాలని చెప్పడంతో కమిషనర్ స్పందిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ పరిశీలించి నివేదిక తయారు చేయనున్నామని తెలిపారు. రైల్వే స్టేషన్ బయట కస్తూరిబాయి సందు మొదట్లో ఉన్న టాయిలెట్లను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సూచించారు. పల్లె వీధిలోని ప్రాథమిక పాఠశాల లోపలికి వెళ్లి చేయాల్సిన పనులను తెలుసుకున్నారు. అనంతరం మంచినీళ్ల గుంటను పరిశీలించి అందులోని నీరు శుభ్రంగా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తామని చెప్పారు. అక్కడే ఉన్న కర్మక్రియలు జరిపే స్థలాన్ని పరిశీలించారు. కర్మక్రియలకు కొంచెం విశాలమైన భవనం కావాలని 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహాచారి, 23వ డివిజన్ కార్పొరేటర్ ఆదిలక్ష్మి కుమారుడు మోహన్ కోరడంతో పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ తిరుమాలిక్ మోహన్, ఎంఏలు చంద్రశేఖర్, వెంకటరామిరెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డీసీపీ శ్రీనివాసులు, డిఈలు మహేష్, తేజస్వి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు చంద్రగిరిలో బీజేపీ నాయకులు అమ్మ పేరుతో ఓ చెట్టు నాటే కార్యక్రమం జరిగింది. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడశాని పురుషోత్తం నాయుడు ఆధ్వర్యంలో చంద్రగిరి బాలికోన్నత పాఠశాల, ప్రభుత్వ వైద్యశాల, బాలుర ప్రాథమిక పాఠశాల ప్రాంగణాలలో చెట్లు నాటారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యావరణాన్ని పరిరక్షించి భావితరాలకు అందించే అమ్మ పేరుతో ఓ చెట్టు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలోని బాలికోన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాల, ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణాలలో బీజేపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడు ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమం జరిగింది. పురుషోత్తం నాయుడుతో పాటు బీజేపీ నాయకులు వారి వారి తల్లి పేరు మీద విద్యార్థులతో కలిసి చెట్లు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పౌరుడు తన తల్లి పేరు మీద ఓ చెట్టు నాటి వాటిని సంరక్షించి భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చంద్రగిరి మండల ఇన్ఛార్జ్ నవీన్ కుమార్ రెడ్డి, నియోజకవర్గ కిషన్ మోర్చా ఇన్ఛార్జ్ రాజేంద్ర నాయుడు, తిరుపతి రూరల్ అధ్యక్షులు విజయ్ కుమార్, జిల్లా యువ మోర్చా నాయకులు అవిలాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు భారతదేశానికి 3వసారి మళ్లీ ప్రధానమంత్రి అయిన శుభ సందర్భంలో వారు ఈ దేశ ప్రజలకి ఒక
విన్నపాన్ని చేయడం జరిగింది. అదేమిటంటే వాతావరణంలో సమతుల్యతను, అలాగే వాతావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ తల్లికి గుర్తుగా, అంటే వాళ్ళ తల్లి జీవించి ఉన్నా మరణించి ఉన్నా సరే కూడా వాళ్ళ తల్లి గుర్తుగా, వాళ్ళ తల్లి పేరుతో కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టును నాటి ఆ చెట్టు అభివృద్ధికి సహకరించాలని కూడా ప్రధానమంత్రి విజ్ఞప్తి చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు చంద్రగిరి నియోజకవర్గ బీజేపీ భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు చంద్రగిరి బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు గారు, మన హెడ్ మాస్టర్ గారి అనుమతితో ఈ స్కూల్లోని పరిసర ప్రాంగణంలో వివిధ మొక్కలను మేము, మాతో పాటు మా కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ తల్లి జ్ఞాపకార్థము, వాళ్ళ తల్లి కోసం కూడా ఈ చెట్లు నాటే గౌరవార్థం కూడా ఈ చెట్లు నాటే కార్యక్రమం చేసింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల భానుప్రకాష్ మాట్లాడుతూ తిరుమల క్షేత్రాన్ని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో అధర్మ క్షేత్రంగా మార్చారని విమర్శించారు. అన్ని శాఖల్లో అవినీతి చేసి వందల కోట్ల రూపాయల కమిషన్లు తీసుకున్నారని తెలిపారు. మేము ఎక్కడా భక్తులని కలిసినా శ్రీవారి ఆభరణాలపై ఎంక్వైరీ చేయమని కోరుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ జరిపించేలా కోరుతామని తెలిపారు. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రాన్ని గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ ధార్మిక క్షేత్రాన్ని ఒక అధర్మ క్షేత్రానికి నిలయంగా మార్చివేశారు. ప్రసాదాల దగ్గర నుంచి, రూముల దగ్గర నుంచి, టికెట్ల దగ్గర నుంచి, ఇంజనీరింగ్ పనుల దగ్గర నుంచి అన్నిట్లో అవినీతికి ఆస్కారం ఇచ్చి వందల కోట్ల రూపాయలు కమిషన్ల రూపంలో దండుకున్నారని చెప్పి భక్తుల దగ్గర నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా బాధాకరమైన విషయం, భక్తుల దగ్గర నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. మేము ఎక్కడ కలిసినా సరే ఒకటే చెప్తున్నారు, అన్న శ్రీవారి నగలు పదిలంగా ఉన్నాయని చెప్పి ప్రశ్నిస్తున్నారు. స్వామివారికి సంబంధించిన నగల విషయంలో కూడా ఈరోజు ఏ విధంగా అయితే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోందో టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాల మీద, గతంలో శ్రీవారి నగల మీద వాద్వా కమిటీ, అలాగే జస్టిస్ జగన్నాథరావు కమిటీ గతంలో శ్రీవారి నగల్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తిరిగి ఈరోజు హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత శ్రీవారి నగలకు సంబంధించి తిరిగి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి భక్తుల్లో కలిగినటువంటి అనుమానాల్ని నివృత్తి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మేము తీసుకుపోతున్నాం. ఎందుకంటే గతంలో ఈ 5 సంవత్సరాల్లో కేవలం మట్టికి మిగతా విషయాలకి పరిమితమైన అనుకున్నామే తప్ప భక్తుల్లో, శ్రీవారి భక్తులు ఇంత ఆందోళన ఉంది, ఇంత భయపడుతున్నారని చెప్పి మాకు అనుమానాలు లేవు. కానీ ఈ మధ్య గత 10-15 రోజులుగా విపరీతంగా భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అన్న ఖచ్చితంగా మీరు మాట్లాడాలి, దీని మీద విచారణ చేపడితే వాస్తవాలు ఖచ్చితంగా భక్తులకు తెలుస్తాయి. మాకైతే అనుమానాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వంలో ఇక్కడ పనిచేసినటువంటి అధికారుల మీద మాకు నమ్మకం లేదు. ఇక్కడ పనిచేసినటువంటి ధర్మకర్తల మండలి అధ్యక్షుల మీద మాకు నమ్మకం లేదని చెప్పి, ఎందుకంటే ఇంజనీరింగ్ పనుల్లో కమిషన్లు తీసుకున్నారు 10-15%. టీటీడీ చరిత్రలో ఏ రోజు లేకుండా ఉంటే కమిషన్లు తీసుకున్నారు. కానీ ఇంత జరుగుతున్న టీటీడీ విజిలెన్స్ ఏం చేస్తామని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా, నిద్రపోతున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నా. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ ప్రతి సినిమా ప్రారంభోత్సవానికి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటానని తెలిపారు. దిల్ రాజ్ నిర్మాతగా వెంకటేష్తో నా 3వ చిత్రం ప్రారంభమైందని డైరెక్టర్ అనిల్ తెలిపారు. భగవంత్ కేసరి సినిమా సక్సెస్ తర్వాత సాహు గారు గారు నిర్మాత మేము వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నాం. సో అప్పుడు కొన్ని పరిస్థితులు రాలేకపోయాం. సో అది ముందు ఆ మొక్కు చెల్లించుకుందాం అని ఇక్కడికి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నాం. చాలా గొప్ప దర్శనం అయింది. సో చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు దిల్ రాజ్ గారి బ్యానర్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో వెంకటేష్ గారితో మొన్ననే సినిమా ఓపెనింగ్ అవడం కూడా జరిగింది.
సో వెంకటేష్ గారిది నాది 3వ చిత్రం. సో నెక్స్ట్ 2025 సంక్రాంతికి రాబోతుంది. సో అది జూలై ఆగస్ట్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యి జూలైలో ఒక 1 వీక్, ఆగస్ట్ నుంచి కంటిన్యూస్ స్కెడ్యూల్తో నవంబర్కి ఫినిష్ చేసి సో సంక్రాంతికి మళ్ళీ మీకు F2 సర్లేరు నీకెవరు, ఈ 2 సంక్రాంతి తర్వాత నాకు మళ్ళీ 3వ సంక్రాంతి, మళ్ళీ మీ అందరినీ నవ్వులతో ముంచెత్తడానికి వెంకటేష్ గారు నేను ముందుకు రాబోతున్నాం. సో చాలామంది ఇది F4 అనేదో అనుకుంటున్నారు, బట్ ఇది F4 కాదు. సో మళ్ళీ ఇది ఒక వేరే జానర్లో ట్రై చేస్తున్నాను వెంకటేష్ గారు నేను. ఇది ఒక డిఫరెంట్ జానర్. సో అలాగే దీంట్లో ఇంకో హీరో అని కూడా బయట చాలా గాసిప్స్ వస్తున్నాయి. సో దీంట్లో వెంకటేష్ గారు సోలోగా యాక్ట్ చేస్తున్నారు, ఇంకో హీరో ఎవరూ లేరు ఈ సినిమాలో. సో వెంకటేష్ గారు సోలో అండ్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ క్యాస్టింగ్ అంతా కూడా మేము చెప్పడం జరిగింది. సో మళ్ళీ ఒక హిలేరియస్ రైడ్, ఫన్ రైడ్. 2025 సంక్రాంతి మీ ఫ్యామిలీ అందరితో వచ్చి మళ్ళీ ఈ సినిమాని చూసి మీరు అద్భుతంగా ఆనందించి వెళ్తారని ఆశిస్తున్నాం. మళ్ళీ శ్రీవారి ఆశీస్సులతో మళ్ళీ ఆయన్ని దర్శించుకుంటాం ఆ సినిమా తర్వాత. సో థ్యాంక్ యూ సో మచ్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం VIP విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం VIP విరామ సమయంలో రైమాన్ చైర్మన్ గౌతమ్ సింఘానియా మరియు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ వేరువేరుగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని బెట్రాయ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టడంతో స్థానిక టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుప్పం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అధికారంలోకి రాగానే బెట్రాయ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందడుగు వేయడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ప్రతాప్ సింహ తదితరులు పాల్గొన్నారు. కుప్పం ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఈ కుప్పం ప్రాంతంలో ఉండేటువంటి దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్తే అప్పుడు అందులో చాలా టెంపుల్తో పాటు బెట్రాయ స్వామి టెంపుల్ను కూడా మేనిఫెస్టోలో పెట్టినారు. కాబట్టి ఆయన ఈరోజు ఎండోమెంట్ వారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, అసిస్టెంట్ కమిషనరు, ఇంజనీర్లు, స్థాపతులని వీళ్ళందరినీ పంపించారు. మేము కొండ మీదకి తీసుకెళ్ళి అవన్నీ దేవాలయం అన్నీ చూపించాము. అటు చూస్తే కొండ మీద దేవాలయం గర్భాలయమే క్రాక్ వదిలేసింది. తర్వాత ముఖమండపాలు అవన్నీ కూడా చాలా పురాతనం ఉంది కాబట్టి అన్నీ కూడా క్రాక్ వదిలేసిందే. దానివల్ల మళ్ళీ కొద్దిసేపు ఆలోచన చేసి సార్ రీకన్స్ట్రక్షన్కే పెట్టాలని చెప్పి మొత్తము పునరుద్ధరణ చేయాలని చెప్పి మళ్ళీ మేము వాళ్ళకి చెప్తే మొత్తము గర్భాలయము, ముఖమండపము, కంఠస్థానము, మిగతా మండపాలు, ప్రాకారము ఇవన్నీ కూడా కొలతలు తీసి దాన్ని ఆ కొలతలు అక్కడుండే స్థలాన్ని బట్టి మళ్ళీ తిరగా వాస్తు ప్రకారం అంటే ఏమి దేవాలయ వాస్తు ప్రకారము దాని ఇంజనీర్లంతా ప్లాన్ వేసి కొత్తగా రీకన్స్ట్రక్షన్ చేసేదానికి వాళ్ళు మొత్తం ప్లాన్ చేసి తీసుకెళ్లారు. దాని ఎస్టిమేషన్లు అన్నీ వేస్తామన్నారు. ఇంకొకటి ఏమంటే కొండ మీదకి ఏ మెటీరియల్ పోవాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది. దానికి సీసీ రోడ్డు అంటే భైరస్వామి గుడి వరకు సీసీ రోడ్డు పెట్టాలని చెప్తే అది పిఆర్లోనూ పెట్టామని చెప్పి మన నాయకులంతా చెప్పి సార్తో మాట్లాడతాం ఆ విషయాన్ని. ఇంకోటి ఏమంటే కొండ మీద వస్తువు లీడ్ అండ్ లిఫ్ట్ అంటే దానికి చాలా కష్టంగా ఉంది కాబట్టి లిఫ్టే ఏర్పాటు చేసుకుంటామని కూడా వాళ్ళు చెప్పారు. లిఫ్ట్లోనే మార్గంలోనే తీసుకెళ్లాలని వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. అన్నీను కూడా కొత్తగా ప్రాకారం పెంచుతూ పాకశాల సపరేట్గా, ఆస్థాన మండపం సపరేట్గా, వాహన మండపం సపరేట్గా, వెనక కళ్యాణగట్టు పైనే పెట్టేనట్టు దానికి కూడా మాట్లాడినాము. అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తామని, అక్కడ వాష్రూములు కానీ నీటి సౌకర్యం కానీ అన్నీ కూడా చేస్తామని వాళ్ళు చెప్పేసి వెళ్ళినారు. ఇప్పుడు మొత్తము కూడా కొలతలు తీసుకెళ్లారు. గ్రామీణ విద్యుదీకరణ సంస్థ రెస్కో పరిధిలోని గత ప్రభుత్వంలో నూతనంగా నియమించబడిన ఉద్యోగులకు శుక్రవారం విద్యుత్ స్తంభం ఎక్కే పరీక్ష నిర్వహించారు. శాంతిపురంలోని రెస్కో సబ్స్టేషన్ మైదానంలో ఈ పరీక్షలు నిర్వహించారు. గత వైకాపా ప్రభుత్వం అక్రమంగా ఉద్యోగాలు అర్హత లేని వారికి కూడా కేటాయించిందన్న ఆరోపణల మేరకు ఇటీవల జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు రెస్కో ఇన్ఛార్జ్ చైర్మన్ బాధ్యతలు తీసుకుని రెస్కో కార్యాలయంలో అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలినందువల్ల ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
బైలా ప్రకారం రెస్కో పరిధిలో 231 పోస్టులు మంజూరు చేశారు. అయితే 5 ఏళ్ల కిందట కేవలం 127 మందితో సంస్థ నడిచేదని, మొత్తంగా 104 మంది గత 5 ఏళ్ల ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల్లో చేరినట్లు అధికారులు విచారణలో గుర్తించారు. వీరికి ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండా నియామకాలు చేపట్టినట్లు గుర్తించిన విచారణ అధికారులు 104 మందికి శుక్రవారం సామర్థ్య పరీక్షలో భాగంగా విద్యుత్ స్తంభం ఎక్కే పరీక్ష నిర్వహించారు. దీంతో అక్రమార్కుల గుట్టు రట్టవుతుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారిని కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం ఈవో వెంకటేశ్వర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ వాసు, ఐరాల ఎంఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరులో వైఎస్ఆర్సీపీకి బిగ్ షాక్. మేయర్ ఆమద, ఉప మేయర్ రాజేష్ కుమార్ రెడ్డితో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నివాసంలో తెలుగుదేశం పార్టీలో చేరిక. తిరుమలలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో దేవరాగం రెస్టారెంట్ ను ప్రారంభించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. తిరుమలకు వచ్చేటువంటి భక్తులకి నాణ్యమైన ఆహారాన్ని అందించి పరిశుభ్ర వాతావరణం ఉండేటట్టు చూసుకుంటామని వెల్లడి. ఫ్రైడే డ్రైడేలో భాగంగా తిరుపతి పట్టణంలోని పలు ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.